ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం మూడు వంతుల భాగం నేను దాదాపు రెండు నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అక్టోబర్ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తానన్నారు. ఇక నుంచి ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని ప్రకటించాడు పవన్. తీరిక దొరికితేనే సినిమాలు చేస్తానన్నాడు. తాను మద్దతిచ్చిన వారే అధికారంలోకి వస్తారని తాను అనుకోవడం లేదని, ఎవరి బలం వారికి ఉందన్నారు. జనంలోకి వెళ్లే వరకు జనసేన బలమెంతో తనకు తెలియదన్నారు. పవన్ స్పీచ్ కి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ వినయ్ అందించడానికి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు. వినయ్, ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ సంబంధించిన పార్టీ విధి విధానాలు తమ వ్యూహాలు కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా ఉండేవారు. అతని పైన విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే సినిమాలకు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఉద్దానం సమస్య ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ టేకప్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మీటింగ్లో తన రాజకీయ భవిష్యత్తు పైన కొద్దిగా క్లారిటీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇదివరకు అప్పుడప్పుడు ఖాళీ రాజకీయ సినిమా గ్యాప్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే పవన్ కళ్యాణ్ ఇంకా అక్టోబర్ నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ పైన ఇప్పటి నుంచి కూడా దృష్టి పెట్టారు. తమ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎటువంటి నేతలను ఎంచుకోవాలని దానిపైన కూడా కొద్ది రోజుల నుంచి కూడా వ్యూహరచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు కూడా తన పార్టీని ఏ విధంగా 2019 ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలని దానిపైన కూడా పవన్ కళ్యాణ్ అండ్ టీం కూడా వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆఫీసులో ఇప్పటికే కొంతమందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా 13 జిల్లాలకు చెందిన వ్యక్తులందరూ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిష్పక్షపాతం ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళకి తన పార్టీలో స్థానం కల్పిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో మొత్తం మీద ఇంకా అక్టోబర్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు. ప్రజల్లో ఉంటారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు ప్రజల్లో ఉంటారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటికని చెప్తూ ఉన్నారు. అదే గతంలో కూడా 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తారు, లేకపోతే ఎవరికైనా సపోర్ట్ చేస్తారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే దీంతో ఈరోజు మీటింగ్తో కూడా కొద్దిగా దీనికి సంబంధించి కొద్దిగా క్లారిటీ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. తన ఎవరికైతే మద్దతు ఇస్తానో వాళ్ళు అధికారంలోకి వస్తారు లేదని నాకు తెలియదు, కానీ నాకు సంబంధించి అయితే మటుకు నేను నా ప్లాన్ వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. రైట్. అదేవిధంగా జనసేన అంటే ప్రజల్లోకి వెళ్లేంత వరకు కూడా ఈ పార్టీ బలం ఎంతో కూడా తాను చెప్పలేను, క్యాలిక్యులేట్ చేయలేను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మరి ఎలా చూడాలి ఈ మాటల్ని? అయితే గతంలో ప్రజారాజ్యంలో జరిగిన తప్పులు మరోసారి జరగకూడదు ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మంచి వ్యూహరచనతో వెళ్తారని చెప్పుకోవచ్చు. ప్రజారాజ్యంలో ఏదైతే మిస్టేక్ చేసామో అవి క్లియర్గా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నోటీస్ చేశారు. ఒక్కోసారి మరి జనసేన పార్టీలో ఈ రిపీట్ అవ్వకూడదు, ఇటువంటి ఘటనలు జరగకూడదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా షూటింగ్స్తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా అక్టోబర్ నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటారని చెప్పి కూడా ప్రకటించారు. దాంతోపాటు దానికి సంబంధించిన పార్టీ ఎవరైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే కొంతమందిని ఇంటర్వ్యూలు చేసి కూడా సెలెక్ట్ చేశారు. వీళ్ళందరితో పాటు కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తన పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికలకు సిద్ధమయ్యేటట్టు కూడా వ్యూహరచన చేస్తున్నారు. అదేవిధంగా వినయ్, మనం ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్లోనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లో ఉంటానంటున్నారు. అదేవిధంగా పవన్ కూడా అక్టోబర్ మంత్లోనే ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయడానికి రెడీ అవుతాను, అప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల్లో ఉంటా అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతోంది? మొత్తం ఏపీ మొత్తం కూడా పొలిటికల్గా హీట్ ఎక్కే అవకాశం ఉందా? మరి టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తన కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కొద్దిగా క్లారిటీ ఇచ్చారు. అయితే అక్టోబర్ నుంచి కూడా అయితే ఏపీలో పొలిటికల్ హీట్ స్టార్ట్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26 నుంచి కూడా పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు లోటస్ పాండ్లో కూడా పార్టీ మొత్తం 175 నియోజకవర్గ నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భేటీ నిర్వహించారు. దాదాపు ఏ విధంగా ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా పోరాడాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద 60 రోజుల పాటు. వినయ్, ఒక్క నిమిషం మీరు ఫోన్ లైన్ లో హోల్డ్ లో ఉండండి. ఇదే విషయం పైన స్పందించడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ మనం చూసినట్లయితే అక్టోబర్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా పాలిటిక్స్ లో ఉంటానని చెప్పి తను చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగిందండి. సో అదే టైంలో జగన్ పాదయాత్ర కూడా ఉంది. సో ఎలా ఉండబోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు?
ఒక్క నిమిషం అండి. ఇక్కడ 4 సంవత్సరాల క్రితం పవన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇదే మాట చెప్పారు. పార్టీ పెట్టిన తర్వాత మినిమం బేసిక్ సంక్షేమం ఏ రోజు దేనిపైన అవైలబిలిటీ ఉన్నాడో ఒక్కసారి చెప్పారండి. ఈరోజు కేవలం మీడియాలో తను వచ్చినప్పుడు ఒక సెక్షన్ వేరుగా చూపించాలి, జగన్ గారిని తగ్గినట్టు చూపించాలన్నటువంటిది ఫోకస్ చేస్తూ పోతున్నారు తప్పితే ఈ కిడ్నీల విషయం పైన శ్రీకాకుళంలో ఎన్నిసార్లు జగన్ గారు పోరాడారంటే, ఆరోగ్యశ్రీ పైన సరిగా అమలు చేయట్లేదు ఎన్నిసార్లు జగన్ గారు పోరాడారండి. 4 సంవత్సరాలు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత జగన్ గారు కంటిన్యూస్ గా గవర్నమెంట్ పై పోరాటం సాధిస్తూనే ఉన్నారు. కానీ ఈయన నేను ప్రశ్నిస్తానని చెప్పి 4 సంవత్సరాల నుంచి అంత ఎన్ని విషయాలపైన ఆయన ప్రశ్నించినాడండి. కేవలం ఒక కాంట్రవర్సీ ఉన్నప్పుడు, జగన్ గారి ఇమేజ్ పెరుగుతూ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక అడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం చేస్తున్నటువంటి కుట్ర ఇది. కానీ అని మేము అయినా మాట్లాడదలుచుకోలేదు. ఒకే విషయం అండి, మేము స్ట్రైట్ గా తెలుగుదేశం పార్టీ వైఫల్యాల పైన ఏ రకంగా మేము పోరాడుతా ఉన్నాము అన్నటువంటిది అందరూ చూస్తున్నారు. మేము కంటిన్యూషన్ మాది అక్టోబర్ నుంచి మేము కీలకంగా ఉంటాము, నవంబర్ నుంచి మేము కీలకంగా ఉంటామని చెప్పాము. మేము ఎప్పుడు కూడా మా విధి నిర్వహణ మేము చేస్తూనే ఉంటాము, ప్రజల కోసం పాటుపడుతూనే ఉంటాం. రాజకీయ కోణంలో మాత్రం ఎప్పుడు మేము ఈ సమయంలోనే మేము అందుబాటులో ఉంటాం, ఆ సమయంలో వస్తాము అన్నటువంటిది సినిమాట్రోపిక్ మాటలు తెలుగుదేశం పార్టీతో ఇంటర్నల్ గా రాజీ పడి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు. మేము ఆ రకంగా లేకుండా స్ట్రైట్ ఇంటూ ద పాలిటిక్స్ అంతే అండి. అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు 2019లో జనసేన పార్టీ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పవన్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మీ ప్రణాళికలు ఎలా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? డెమోక్రసీలో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు, ఎవరైనా ప్రజలను అర్జించవచ్చు. ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అన్నటువంటిది వాళ్ళ ప్రజల విజ్ఞతకి అందరం వదలాల్సినటువంటి ఇది ఉంది. నేను ఒకటే అంటున్నానండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పోరాడింటే బాగుండేది కదా. ఒక నిమిషము నేను ప్రశ్నిస్తానని అంటారు, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవ వస్తున్నప్పుడు అందుకనే అక్టోబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తానని చెప్తున్నారు కదండి. మరి అక్టోబర్ పార్టీ పెట్టి 4 years అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి వస్తానంట అనటం అది ఎంతమంది సమంజసం? అది తన విజ్ఞతకు వదిలేస్తాం లేండి. దానికి ఏదో మాకు ఆయనకు పోటీ అన్నటువంటి దాన్ని ఆయన అక్టోబర్లో చేస్తున్నాడని మేము అక్టోబర్లో చేయబోతున్నటువంటి దాన్ని సరైనటువంటి పోలిక కాదండి. మేము ఎప్పుడో అనౌన్స్ చేశాం, మేము గడప గడప వైఎస్ఆర్సీపీ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, మళ్ళీ కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, 60 రోజుల ప్రణాళిక రూపొందించుకున్నాం. అక్టోబర్ 26 నుంచి కానీ 27 కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక అలయన్స్ తో తెలుగుదేశం పార్టీకి ఓటేంటి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ 3 సంవత్సరాలలో ఈ 4 సంవత్సరాలు ఇంత అవినీతి పెరిగిపోయి విచ్చలవిడితనం పెరిగిపోతే ఎన్నిసార్లు తన స్టేట్ కి వచ్చి ప్రశ్నించాల్సింది పోయి ఎందుకు కనపడ్డారండి? ఈరోజు శ్రీకాకుళం ఒకటే కాదు కదా సమస్య, రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు. బలవంతంగా భూ లాక్కోవడాలు అయితేనేమి, అడ్డుగోలుగా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం అయితేనేమి, రాజధాని విషయంలో చేస్తున్న ఏకపక్ష నిర్ణయాల పైన, అవినీతి పైన, ఇసుక మాఫియా పైన, ఇవన్నిటిపైన ఎందుకు తనే ఓటు వేయమని చెప్పినప్పుడు ఎందుకు వాటిపైన ప్రశ్నించలేదు అంటుంటే మేము ప్రశ్నిస్తున్నామండి. తనను ఎందుకు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అటువంటిది మేము అనుకుంటున్నాం, అంటే ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు ఒక సీజనల్ పాలిటిక్స్ టైప్ లో జరుగుతూ ఉంది. ఆయన అక్టోబర్ నుంచి మరి కంటిన్యూస్ గా ఉంటానంటున్నారు. 4 సంవత్సరాల క్రితం కూడా అదే చెప్పారు. కంటిన్యూస్ గా ఉంటే సంతోషమే, ఎవరైనా ప్రజలకు మేలు చేయాలి, ఆ విధంగా తన నిజంగా మంచి చేసి ప్రజల మన్ననలు పొందితే ఎవరైనా సంతోషపడతారు. ఓకే రైట్, శ్రీకాంత్ రెడ్డి గారు మీ స్పందన మాతో పంచుకున్నందుకు. ఇదే విషయంపై స్పందించడానికి జనసేన నేత కిరణ్ రాయ్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ రాయ్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనకి చెప్పడం జరిగింది ఆయన ఇంకా క్రియాశీలకంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను అని చెప్పి. సో ఎలా ఉండబోతోందండి? ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా క్లీన్గా ఉన్నటువంటి వారిని తీసుకోవాలి కూడా అనుకుంటున్నారు. సో మరి ఎలాంటి ప్రణాళికలు మీరు పెట్టుకున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు 2019 ఎన్నికలకి? మీకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? నమస్కారం అండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్టోబర్లో నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం అభిమానులందరికీ ఆనందం అండి. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితము జనసేన సేవాదళ్ అని ఒక యువత విభాగం ప్రారంభించడం జరిగింది. ఇందులో 13 జిల్లాలకు సంబంధించి, ఇక్కడ 10 జిల్లాలకు సంబంధించి తెలంగాణలో కూడా అభిమానులందరూ యాక్టివ్ చేస్తాము. ఇప్పటికే మాలో ఇంటర్నల్ కమిటీలు వేసుకున్నాము. ఇప్పుడు జనసేన ఫుల్ పెట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రోడ్డుపైకి వస్తారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఎప్పుడు ఎదురు చూస్తున్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న చెప్పారు చూడండి 2% ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయనేసి, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు 2% ఓట్లు కూడా వస్తాయనుకుని చెప్పడంతో ఆనందంగా ఉంది చెప్తున్నాము. ఒకటే అండి, ఈ రోజు వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మేము ఏ ఒక్క అభిమానికి కానీ, ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడికి కానీ మేము పెట్రోల్ డబ్బులు ఇచ్చింది లేదు, బిర్యానీ పొట్లాలు తీసిచ్చింది లేదు, మందు తీసిచ్చలేదు,
రమ్మని బలవంతం పెట్టలేదు. కేవలం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో విజయవాడ కానీ వైజాగ్ కానివ్వండి కొన్ని వేల మంది రోడ్డుపైకి పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికొచ్చారు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సరే వాళ్ళ ఊరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారండి? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్న బలం. పవన్ కళ్యాణ్ గారు బలమైంది ఈ పార్టీకి రాష్ట్రం తెలుసండి. ఆయన ఒక క్లీన్ పేపర్ లాంటి వాడు, రాజకీయంలో కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎనీ టైం ఎలక్షన్లు వచ్చినా మేము సిద్ధంగా అని ప్రకటించారు. గతంలో కూడా మేము కూడా చెప్తున్న అభ్యర్థులు కూడా సరైనవండి. 84, 82, 81లో ఏదైతే రామారావు గారు కొత్త అభిమానులు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి అభిమానులు ఎమ్మెల్యేని చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎలా పోరాడారు, అదే విధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన బాధల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రావాలి. కొత్త నేతలు కావాలండి. వారసత్వ రాజకీయాల స్వస్తి పలికి కొత్త నేతలు తీసుకొచ్చే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికి మేమందరం శ్రీకారం చుట్టి ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంటే ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయండి. అంటే ఆ 4 years బ్యాక్ పార్టీ పెట్టడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఏం చేశారు పవన్, ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ కామెంట్స్ని మీరు ఎలా సమర్థించుకుంటారు, ఎలా తిప్పికొడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళుగా ఆయన కూడా ఉన్నాడండి, 3 ఏళ్ళుగా ఉన్నాడు ఆయన కూడా. ఆ 3 ఏళ్ళు కానీ ఏం చేశారని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది 3 ఏళ్ళు అడుగుతున్నాం. కనీసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకొని ప్రజల్లో టీవీలో ఫేస్బుక్ లో పెట్టుకోవడం తప్ప 1.0% అన్నా ప్రజలకు ఉపయోగపడిన ఒకటనే చేశారా? లేదు. మేము ఈ రోజు బ్రాండెడ్ అంబాసిడర్ గర్వంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్పుడప్పుడు స్పందిస్తేనే మీరు ఇలా చెప్తారు కదా. మొన్న ఉద్దానం నిన్న, దాని ముందు చేనేత కార్యక్రమాలు, రాజధాని భూములు, ఇలాంటి సమస్యలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మేము ప్రభుత్వం తీసుకెళ్లి ప్రభుత్వం మాకు స్పందిస్తోంది. లేని పక్షాన మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నాం. కాబట్టి మేము అడుగున ప్రజలకు ఏదైతే అవసరమో అది చేస్తూ ఉన్నప్పుడు మేము ఎందుకండి ప్రతిపక్ష సమాజం అవసరం మాకే ఉంది? మా పనులు ప్రజలకు ఏది చేయాలో మేము చేస్తున్నప్పుడు ప్రతిపక్షాన్ని భయపడాల్సిన అవసరం మాకు లేదు, వాళ్ళ సమాజం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అదేవిధంగా కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది, ఎవరి బలం అంటే ఏపీలో చూసినట్లయితే ఏ పార్టీకి ఉన్నటువంటి బలం వారికి ఉంది అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో జనసేన స్టాండ్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? 2019లో మీరు ఎన్నికలకి హిట్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తాయని మీరు భావిస్తున్నారు? దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆయన ఇప్పటికీ ఆయన ఒక్కరేంటి ఆయన అభిమానులతో, అలాగే ఈ రోజు జనసేన పార్టీలో చేరడానికి తెలుసో తెలియదు ప్రజలకు చాలా మంది గుర్తుపెట్టుకో విషయం ఉందండి. టీడీపీ నాయకులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, గోడ మీద పిల్లిలా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సైగా చేస్తే జనసేన పార్టీలోకి రావడానికి చాలా మంది ఎమ్మెల్యేల అభ్యర్థులు కానివ్వండి, ఎంపీ అభ్యర్థులు కానివ్వండి, ఎమ్మెల్యేల కొడుకులు కానివ్వండి, ఎంపీ కొడుకులు కానివ్వండి, సుపుత్రులు కానివ్వండి, ఈ రోజు రాజకీయ అవగాహనకు కొత్త అడుగులు వేసేవాళ్ళు కూడా జనసేన పార్టీలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను వెయిట్ చేస్తున్నామండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్త రాజకీయం తీసుకొచ్చే ఆలోచన ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఇటువంటి నాయకులు గ్రీన్ సిగ్నల్ లేకుండా ఆయన వెయిట్ చేస్తున్నారు. మేము ఒకటే 2019లో మేము ఎలా పోటీ చేస్తామో తెలియదు, కానీ మేమైతే బలమైన పార్టీగా 2019లో ఆంధ్ర రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలో బలమైన పార్టీగా మేమైతే రాబోతున్నామండి. ఓకే, రైట్. కిరణ్ గారు, అక్టోబర్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఓవైపు జగన్ పాదయాత్రకు సిద్ధమవుతుంటే మరోవైపు అక్టోబర్ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని పవన్ చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తన కార్యాచరణ ప్రకటించారు.